ఆ నర్సులకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అసలు వారిని ఎంత పొగిడినా తక్కువే. ప్రాణాలకు తెగించి వారు చేసిన సాహసం గురించి వింటే నిజంగా గూస్ బంప్స్ వస్తాయి. ఈశాన్య రాష్ట్రం అస్సాంను భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై 5.8 తీవ్రతతో భూమి కంపించింది. అంటే ఒక రకంగా భారీ భూకంపం అనే చెప్పాలి. అంతటి ప్రకంపనలు రావడంతో బిల్డింగ్లన్నీ ఊగిపోయాయి. దీంతో బాగా భయపడిన అక్కడి ప్రజలు ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. అక్కడ అదే ప్రాంతంలో ఒక ఆసుపత్రి కూడా ఉంది. నవజాత శిశువులు అంటే పుట్టి 2-3 రోజులు లేదా వారం రోజులు అయ్యుంటుంది అంతే. వారిని చూసుకునేందుకు 2 నర్సులు అక్కడున్నారు. అదిగో అప్పుడే ఈ భారీ భూకంపం వచ్చింది. అసలు ప్రకృతి ప్రకోపానికి ఇంకెవరైనా అయితే భయపడి పారిపోతారు. కానీ వీరిద్దరు మాత్రం ఆ చిన్నారులను కాపాడేందుకు తమ ప్రాణాలనే పణంగా పెట్టారు. ఆ చిన్నారులకు ఏమీ కాకుండా గట్టిగా పట్టుకొని వారికి అడ్డంగా నిలబడిపోయారు. అసలు ఆ భూకంపం ధాటికి ఆ బిల్డింగ్‌లో చిన్న పెచ్చులు ఊడిపడినా వారు తీవ్రంగా గాయపడేవారే. అది తలుచుకుంటేనే భయమేస్తోంది కదా! కానీ చిన్నారుల కోసం వారు చూపించిన తెగువ, వారి ధైర్యం, వారి కమిట్మెంట్‌కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.